అందరికీ నమస్కారం. నా పేరు షేక్ సుఫియా. నేను 3 సంవత్సరాల నుంచి టీడీపీ పార్టీలో ప్రతి ప్రోగ్రాంలోనూ చాలా యాక్టివ్గా పాల్గొంటున్నాను. అన్నయ్య ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారితో పాటు ప్రతి ప్రోగ్రాంలోనూ నేను పాల్గొంటా చాలా యాక్టివ్గా ఉన్నాను. గత కొన్ని రోజులుగా గుడిపల్లి వాణి ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారి వీడియో కాల్ వైరల్ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఆ వీడియో కాల్ రియలా, ఫేకా, మార్ఫింగ్ చేసిందా, హ్యాక్ చేసిందా, ఎవరు హ్యాక్ చేశారు, దేనికోసం హ్యాక్ చేశారన్నది నాకు మొత్తం తెలుసు. దాని గురించి మాట్లాడటానికే నేను ఈ వీడియో తీస్తున్నాను. నేను పార్టీలో వచ్చినప్పటి నుంచి ఈ నవీన్ కృష్ణ, గుడిపల్లి వాణి, నేను ముగ్గురం యాక్టివ్గా ప్రతి ప్రోగ్రాంలోనూ పాల్గొంటున్నాము. మాకు ఇచ్చిన ప్రోగ్రాంలో ప్రతిదీ పాల్గొంటూ ఉన్నాము. నాతో వాళ్ళిద్దరూ నవీను, వాణి నాతో చాలా సన్నిహితంగా ఉంటారు. ఇద్దరు బాగానే మాట్లాడతారు, బాగానే ఉంటారు. కానీ కొన్ని నెలల నుంచి నవీన్ కృష్ణ నాకు తన భార్య గుడిపల్లి వాణి గురించి, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారి గురించి, వాళ్ళిద్దరికీ ఎఫ్ఐఆర్ ఉన్నట్టుగా తను చెప్పటం, అది తనే దగ్గరుండి వాళ్ళిద్దరినీ కలుపుతున్నాడన్న విషయం చెప్పుకుంటూ బాధపడతా ఉన్నాడు. తన భార్య మీద కన్నేసి, అంటే నసీర్ అహ్మద్ గారు తన భార్య అయిన గుడిపల్లి వాణి మీద కన్నేసి వాళ్ళ అమ్మకి రావాల్సిన కార్పొరేటర్ టికెట్ని కూడా వాణికి ఇచ్చి తన్ని బయటికి తీసుకువచ్చి ఎలక్షన్స్లో నిలబెట్టడం జరిగిందని, ఆ దురదృష్టవశాత్తు అమ్మాయి ఓడిపోవడంతో తను బాధపడుతుందని, ఇంట్లోనే ఉందని చెప్పుకొని రావటం, మళ్ళీ తన్ని ఎలాగైనా తన వశం చేసుకోవాలని చెప్పని తన్ని మళ్ళీ రాష్ట్ర మహిళా సెక్రటరీగా పోస్టు వేసి తన్ని మళ్ళీ పార్టీలోకి నసీర్ అహ్మద్ గారు తీసుకొచ్చారని, తనతో పాటు తన చుట్టూ తిప్పుకుంటున్నారని, అది దగ్గరుండి మరి నవీన్ కృష్ణనే వాళ్ళిద్దరిని కలుపుతున్నాడని, అంటే అక్రమ సంబంధంగా కలుపుతున్నాడని నవీనే నాతో చెప్పుకొని చాలాసార్లు బాధపడ్డాడు. అలాగే కొన్ని నెలల నుంచి తన భార్యకి ఇంకా వేరే వాళ్ళతో, వేరే పర్సన్స్తో సంబంధం ఉందని, అది తెలుసుకోవటానికి నాతో ఏదైనా హెల్ప్ చేయమని అడగటంతో నేను తన మీద అంత డౌట్గా ఉంటే కాల్ రికార్డ్స్ తీయమని చెప్పటంతో తను లేదు నేను తన ఫోను మొత్తం చూడాలి, దాని గురించి డీటెయిల్స్ కావాలి, నీకు ఫోన్ గురించి కొంచెం గొప్ప తెలుసు అంటే నేను గతంలో